దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనంలోంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, నీవు చిగ్గుపడనక్కలేదు, అవమానము తలంచుకము, నీవు నీ బాల్య చిగ్గును మరిచెదవు, నీ వైదలుపు నిందను ఇక మీదట జ్ఞాపకమునకు తెచ్చుకునము. నీవు చిగ్గుపడనక్కర్లేదు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, మనం ఈ లోకములో కొన్ని పరిస్థితులను బట్టి మనకున్న ఆర్థిక పరిస్థితులనే కావచ్చు, అనారోగ్య పరిస్థితులనే కావచ్చు, మనకున్న శ్రమలను బట్టే కావచ్చు, మనకు కలుగుతున్న ప్రతి ఒత్తిడిని బట్టి కొన్ని సార్లు ఎదుటి వ్యక్తుల దగ్గర మనం చిగ్గుపడేవారుగా ఉంటాం, అవమానకరంగా మనం నిలబడేవారుగా ఉంటాం. మనము ఏ విషయంలో చిగ్గుపడనక్కర్లేదని దేవుడు చలవిస్తూ ఉన్నాడు. పాడైపోయిన పునాదులు నేను మళ్ళీ తిరిగి కట్టువాడునని చలవిస్తూ ఉన్నాడు. నేను నా సొంత కుమారుణ్ణే, నేను మీకు ఎనదిరగలేదు కదా, నేను నా సొంత కుమారునే మీకు ఇచ్చినాను, మీరు ఏదడిగితే ఇవ్వనని దేవుడు చలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, నీవు అవమానమును చిగ్గును తలంచవద్దు. నువ్వు దేవుని వైపుకి చూచిన వ్యక్తివైతే, నువ్వు దేవునితో నడిచి వ్యక్తిగా మనం ఉన్నప్పుడు ఏ విషయంలో చిగ్గుపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే నీ నిమిత్తంగా, నా నిమిత్తంగా ఆయన అవమానించబడ్డాడు, ఆయన చిగ్గుపరచబడ్డాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆకాశమునకు భూమికి మధ్యవర్తిగా ఆయన ఏలాడాడు. ఆయన అంగములతో నీ కొరకు, నా కొరకు దిగంబరత్వం అనుభవించిన దేవుడై ఉన్నాడు. ఏ విషయంలో మనం చిగ్గుపడేవారుగా ఉండాలి, ఏ విషయంలో అవమానకరంగా మనం ఉండాలి అని అంటే, ఈ లోక పోకళ్ళు మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవుని మాట విననల్లని వారుగా ఉన్నప్పుడు మనం చిగ్గుపడేవారుగా ఉండాలి. దేవుడు అడుగు జాడలో జీవించుతున్నప్పుడు మనం చిగ్గుపడని అవసరం లేదండి. దేవుడు అంటాడు కదా, ద్వితోపదేశ కాండములో 28వ అధ్యాయములో అంటాడు 10వ వచనంలో, నేను తలగా ఉంచుతాను కానీ నిన్ను తోగ్గా ఉంచను, నేను పైవాడిగా ఉంచుతాను కానీ నేను కిందవాడిగా ఉంచను. ఎంత అద్భుతమైన మాటలండి. ఎందుకు అలాగ మనల్ని ఉంచుతాడు అని అంటే, మన సృష్టికర్త అయిన దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు, కర్త అయి ఉన్నాడు, తల్లి అయి ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు, సహోదరుడు అయి ఉన్నాడు, అన్నీ ఆయనే ఉన్నాడు. ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు. నేను మోకాళ్ళ మీద మిమ్మల్ని ఆడించేదను అంటాడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అంటాడు. మనకున్న కొన్ని పరిస్థితులను బట్టి మనం అవిశ్వాసములోనికి వెళ్ళిపోతూ ఉంటాం, ప్రార్థించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. నాకే ఎందుకు పరిస్థితులు, నాకే ఎందుకు శ్రమలు, నాకే ఎందుకు కష్టములు, నాకే ఎందుకు ఒడిదడుకులు, నాకే ఎందుకు అవమానం, నాకే ఎందుకు ఈ నిందలు అంటే, ఈ లోకము మిమ్మల్ని దేశిస్తుంది అని దేవుడు చలవిచ్చాడు. ఇలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావంటే దేవునికి అతి ప్రీతి కలిగిన బిడ్డగా నీవు ఉన్నావు, దేవుడు ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నావు. నీతిమంతులకు అనేకమైన కష్టములు వస్తాయి, కానీ వాటి నుండి నేను విడిపిస్తానంటాడు. దేవుడికి మన హృదయం విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టంగా ఉన్నది. ఇరిగి నలిగిన హృదయముగా మనం ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనికి అవమానించవలసిన పని లేదండి. దేవుడు ఆయన సత్యస్వరూపి, ఆయన ఏదైనాను చేయగలిగిన దేవుడు, శూన్యములో సృష్టిని చేసిన దేవుడు. నిరాకారంగా శూన్యముగా ఉన్నప్పుడు ఆయన వెలుగు కలగమంటే వెలుగు కలిగిందండి. ఆయన నోటి మాటతో సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆయన మాటలో జీవమున్నది. ఆయన మాట పలికితే చాలు ఏదైనానో కార్యము చేయగలిగిన దేవుడు. దేవుడు వాక్యము చలవిస్తూ ఉన్నది కదా. ఇక్కడ గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజములతోని కట్టడములు కట్టుదును, నీలములతోని పునాదులు వేయుదును, మణిమాణిక్యములతోని కోటగుమ్మములు కట్టి, సూర్యకాంతములతో నీకు గుమ్మములను కట్టి, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచెదను. దేవుడు మన కోటగుమ్మములను కట్టేవాడై ఉన్నాడు, మనకు సరిహద్దులు ఏర్పరచేవాడై ఉన్నాడు. మన చుట్టూ ఆయన కాపుదల,
మన చుట్టూ ఆయన కంచి వేసి ఉంచి ఉన్నాడండి. సిగ్గుపడనక్కర్లేదు, అవమానపడక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు లోకానుసారంగా అన్యజనులుగా ఉన్నప్పుడు సిగ్గుపడే పరిస్థితులు మనకు కలిగినాయేమో. నిందలకు అవమానములకు తలంచే పరిస్థితులు మనకు కలగవచ్చు. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని కలిగి ఉన్నావో, ఎప్పుడైతే ఆయన పక్షంగా నిలబడి ఉన్నావో, దేవుడు నీ తల ఎత్తేవాడుగా ఉంటాడు, నిన్ను తలగా నిలబెట్టేవాడై ఉంటాడు, నీ అవమానమును నిందను కొట్టివేసేవాడై ఉంటాడు. దేవాతి దేవుడు అంటున్నాడు, అవమానమును సిగ్గును తలంచవద్దు, అవమానమును సిగ్గును తలంచవద్దు. చూడండి, లోకములో మనుషులు అవమానించడానికి చూస్తారు. ఏదన్నా కొన్ని పరిస్థితులు బాగోడప్పటికి బాగా అవకాశం దొరికింది నేటికి మనకి అవకాశం అని ఎన్నో రీతిలుగా అవమానించడానికి, ఎన్నో రీతిలుగా ఏళన చేయటానికి, ఎగతాళి చేయటానికి, నవ్వుల పాలు చేయటానికి, మనల్ని అవమానకరంగా మాట్లాడటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కానీ నిన్ను నన్ను నిర్మించిన దేవుడు, ఆయన మనల్ని చేసుకున్న దేవుడు, ఆయన నాశగ్రంథములోంచి నీకు జీవాత్మను వదిన దేవుడు నిన్ను నిందలకి అవమానములకి అప్పగించడు. ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, అవమానముకు నిందకు ప్రతిగా 2 అంతల ఘనతనిస్తాను అంటాడు. ఆయన ఘనతనిచ్చే దేవుడై ఉన్నాడు, విలువనిచ్చే దేవుడై ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ ఏమంటాడంటే, నీ పిల్లలను యెహోవా చేత ఉపదేశమునందుదు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపించదవు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరం అవుదురు. మన కొరకే మనం ఎడుతున్నామంటే మన పిల్లల తరాలు కూడా ఆయన దీవెనకరంగా ఉంచుతాడంటండి. నా పరిస్థితి ఎలాగరా నాయన అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటాడు అని అంటే, 1000 తరముల వరకు నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన నిబంధన తొలగిపోదు. దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మన దేవుడు అనుక్షణము నీతో ఉన్నవాడు, అనుక్షణము నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తున్నవాడు. కీర్తన 91 అంటాడు కదా, శ్రమల్లో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఎంత అద్భుతమైన మాట అండి. శ్రమల్లో మనకి దేవుడు తోడై ఉంటాడు, కష్టకాలంలో మనకు తోడై ఉంటాడు, నిందలకు అవమానములో దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు అంటాడు, మీకంటే ముందు నన్ను ఈ లోకము నిందించింది, మీకంటే ముందు ఈ లోకము నన్ను ద్వేషించింది, అయినను భయపడకుండా మీ ఫలం అధికమవును. ఏ విషయంలో దుఃఖిస్తూ ఉన్నావు, ఏ విషయంలో బాధపడుతూ ఉన్నావు, దేవుని పదాలు పట్టుకుని మనం గోజాడుకున్నట్లయితే నీ దుఃఖ దినములు సమస్తమవును అంటాడు దేవుడు. నీ దుఃఖ దినములను సమస్తము చేసేవాడు నేనే, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతాయి అంటాడు, నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది అంటాడు, మీ యావత్తు బాధలో నేను బాధ అనుభవించుచున్నాను అని అంటాడు. దేవుడు మన పక్షంగా నిలబడే దేవుడు అండి. పడిపోతున్న వారిని లేవనెత్తే దేవుడు. నీతిమంతులు 7 సార్లు పడ్డా తిరిగి లేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు అంటారు, నేను బాల్యము నుండి చూస్తూ ఉన్నాను, ముసలివాడనయ్యాను, నీతిమంతుడు ఎడవబడ్డడు కానీ బెచ్చమెంతుడు కానీ నేటికి నేను చూచి ఉండలేదు అంటాడండి. యెహోవా యందు భయభక్తులు కలవారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి అంటున్నాడండి. ఏ విషయంలో కృంగుతూ, ఏ విషయంలో బాధపడుతూ నువ్వు ఆత్మీయ విషయంలో చల్లారిపోతూ ఉన్నావో, ఎక్కడా చల్లారిపోవటానికి వీల్లేదండి, ఎక్కడా కూడా తొట్టిల్లిపోవటానికి వీల్లేదు. మనం ఎప్పుడు కూడా మన ముఖంలో చిరునవ్వు తగ్గడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని ముఖ కాంతి మన ముఖంలో మీద ప్రకాశింపచేసే దేవుడై ఉన్నాడు. దేవాది దేవుడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంచలములతో నీకు పునాదులు కట్టేదను అంటున్నాడండి. ఏ పరిస్థితుల్లో కొట్టబడుతూ ఉన్నావు, ఏ కష్టకాలంలో నెట్టబడుతూ కొట్టబడుతూ నిలవలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే
పడిపోయిన నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, కృంగిన నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నీ కన్నీటిని తుడిసి ఆనంద పుష్పాలు నీకు అనుగ్రహింపచేసే దేవుడు. ఏ పరిస్థితులకైనాను నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన విడనాడే దేవుడు కాదండి. క్షణమాత్రమునే నేను విడనాడు వాడను కాను. నిత్యమైన కృపతో నేను వర్ణింపుతా. చూడు, మెట్టలు దద్దరెళ్ళిన కొండలు అదిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానమైన నిబంధన తొలగిపోదు. దేవుడు ఎప్పుడో ప్రమాణకం చేశాడండి మన పితరుడైన అబ్రహాముతో. ఇదిగో నువ్వు నా మాట వినినందున, ఈ కార్యము చేసినందున, ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె సముద్రిక రేణుల వలె నీ సంతానమును, ఇదిగో నీ సంతానమును నేను ఎన్నడను విడిచిపెట్టనని ఇదిగో నీకు ప్రమాణకం చేయించున్నాను. ఆయన ప్రమాణకం చేసిన దేవుడు. ఇదిగో నీ పితరులకు ఇచ్చిన ఆజ్ఞలు నేటికి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడండి. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతకన్నా నిత్యుడగు తండ్రి. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన మన పక్షున ఎన్నడను మనల్ని విడిచి తప్పిపోయేవాడు కాదు. విశ్వాసములో కోల్పోకు, విశ్వాసములో నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యములను చూస్తావు. నిన్ను అవమానించిన వ్యక్తులు ఎదుట నువ్వు తల ఎత్తుకునేలాగా దేవుడు నిన్ను నిలబెడతాడు. విశ్వాసమని ఇంకా అభివృద్ధి చేసుకుని దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉందాం. దేవుడి కొద్ది మాటలతో నిన్నుకుల్లో దీవించునుగాక. ఆమేన్.